నాకు ఏసీ అవసరం లేదురా, నేను అయిపోయిన తర్వాత నువ్వు కూడా ఈ వృద్ధాశ్రమానికి వస్తావు, అప్పుడు నీకు ఏసీ ఉంటే బాగుంటది కదా అని చెప్పి నేను ఇప్పటి నుంచే నీకు ఎప్పటిపడ్డానని చెప్తాడు. అమ్మా నాన్నలు గౌరవించే విద్యార్థి పిల్లవాడు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటాడు. అందువల్ల ప్రపంచంలో ఈ అంధత్వం అన్నదాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు. కాబట్టి నా జీవితాన్ని, నా ఆలోచనలను వచ్చిన వాళ్ళు ఎవరైతే మార్చుకోవడానికి వస్తారో వాళ్ళు ఇక్కడి నుంచి కొత్త వ్యక్తులుగా వెళతారు. బీ సీరియస్. జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటే రేపు నల్గొండ వీధుల్లో తిరుగుతుంటారు, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి ఏడుస్తారు, ఇటువంటి వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చి. ఇక్కడ మంచి విషయాలు నింపితే మంచి విషయాలు నోటి నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మన బుర్రను దేనితో నింపుతున్నామన్న దాని మీద మీ కమ్యూనికేషన్ స్కిల్ ఆధారం. సమయంలో గనక కష్టాలను సహించడానికి మనకు సంసిద్ధత లేకుంటే ఆ తర్వాత కష్టాలే భరిస్తూ ఉండాలి జీవితం అంతా. అమ్మా నాన్నలను కాదని ఎన్నో పనులు మనం చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా అమ్మా నాన్నలు మన క్షేమాన్ని కోరుకుంటారు. మీకు జ్వరం వస్తే అమ్మ రాత్రి నిద్రపోదు, మీ పక్కనే కూర్చొని మందులు ఇస్తుంది, మీ గంజి ఇస్తుంది, పాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. నాన్న చూస్తే తను ఆకలిలో ఉన్నా పర్వాలేదు కానీ పిల్లలు తినాలి అని చెప్పి తను ఆకలితో ఉండి పిల్లలకు అన్నం పెడతాడు నాన్న. కాబట్టి ఈ ఇద్దరిని మనం గౌరవించకుంటే ఇంకెవరిని గౌరవిస్తాం మనం? అందువల్ల పిల్లలు, మీ అందరికీ చెబుతున్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పర్సనాలిటీ డెవలప్మెంట్లో మొదటి నేర్చుకోవాల్సిందే అమ్మా నాన్నలను గౌరవించడం. రెండవది, మనకు చదువు చెప్తున్న టీచర్లను గౌరవించడం చాలా ముఖ్యమైన అంశం. కానీ ఈ మధ్య స్కూల్స్ కాలేజీల్లోకి వెళితే, మేము ఇంతకుముందు చదువుకుంటున్నప్పుడు టీచర్ అక్కడ వస్తున్నారంటే ఇక్కడే మేము తయారై రెడీగా ఉండేవాళ్ళం నమస్కారం పెట్టడానికి. మాస్టర్ అక్కడ వస్తున్నారంటే ఇక్కడ సైకిల్ దిగేసేవాళ్ళం, కింద దిగి సైకిల్ స్టాండ్ వేసుకొని నమస్కారం గురువు గారు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో ఏం పరిస్థితి అంటే, హాయ్ సార్, ఎదురుగా సార్ వస్తుంటే హాయ్ సార్, హాయ్ మేడం, ఈ పరంపర వచ్చేసింది మనకు. కాబట్టి దానివల్ల మనకు చదువు అబ్బట్లేదు సరిగా. చదువు మీకు బాగా అబ్బాలి, టీచర్లు బాగా చెప్పాలి అంటే మొదట మీరు చేయాల్సిన అంశం 2 చేతులు జోడించి నమస్కారం పెట్టే సంస్కారం మనలో ఉంటే గురువులు కూడా మనకు బ్రహ్మాండంగా చదువులు చెప్తారు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు నేర్చుకోండి. ఈ 2 విషయాలు నేర్చుకోవాలి మీరు. మొదటిది అమ్మా నాన్నల్ని గౌరవించడం, రెండవది గురువులను గౌరవించడం. ఈ 2 పనులు గనక మీరు చేస్తే మీకు ఈ క్లాసులు అవసరంలా, మీకు ఇంపాక్ట్ క్లాసెస్ కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ మీకు అవసరం లేదు. ఆ 2 విషయాలు మిమ్మల్ని చూసుకుంటాయి. అమ్మా నాన్నలు గౌరవించే విద్యార్థి పిల్లవాడు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటాడు. గురువులను గౌరవించే విద్యార్థి ఎప్పుడు కూడా నేర్చుకుందామని అనుకుంటుంటాడు. ఈ 2 లక్షణాలు గనక మీలో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు, మీ విజయాలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఈ పార్శ్వభూమిలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం. మీరు వచ్చేటప్పుడు ఎంతమంది లయన్స్ క్లబ్ గురించి చదివి వచ్చారు? ఇక్కడ లయన్స్ క్లబ్ గురించి ఎంతమంది చదివి వచ్చారు? ఇక్కడ ఎంతమంది చదివి వచ్చారు లయన్స్ క్లబ్ గురించి? ఇక్కడ రామ్ నాన్న, చేయి ఎత్తిన అబ్బాయి, అక్కడ చేయి ఎత్తాడు ఒక అబ్బాయి, లయన్స్ క్లబ్ గురించి చదివి వచ్చాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం లయన్స్ క్లబ్. నేను 6వ తరగతిలో గురుకులం హాస్టల్లో ఉండేవాడిని. 6వ తరగతిలో రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ హిందూపురం లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు ఒక కాంపిటీషన్ పెట్టారు, మీ ఊరు గురించి మాట్లాడాలి అని. మా ఊరు శీర్షిక. నేను మా ఊరు అని శ్రీశైలం గురించి మాట్లాడాను. నేను ఎందుకంటే అక్కడ చదువుకున్నాను నేను శ్రీశైలంలో. మా ఊరు శ్రీశైలం గురించి మాట్లాడితే నా జీవితంలో మొట్టమొదటిగా నాకు అవార్డు ఇచ్చింది లయన్స్ క్లబ్ వాళ్ళు. కాబట్టి ఆ లయన్స్ క్లబ్ వాళ్ళ కృప వల్ల ఈ స్టేజ్ ఫియర్ అన్నది నాకు పోయింది. కాబట్టి లయన్స్ క్లబ్ వాళ్ళకు మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాను. ఒక వ్యక్తి అనుకుంటే జీవితంలో ఏమి సాధించగలరో అన్నదానికి కూడా లయన్స్ క్లబ్ ఉదాహరణ. మెల్విన్ జోన్స్ అనే ఒక వ్యక్తి, ఆయన అమెరికాలో పని చేసుకునేవాడు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఆయన అనుకున్నాడు, మనం
బిజినెస్ చేస్తున్నాము, బిజినెస్లో ఉన్నాం, మనం సమాజానికి ఉపయోగపడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక మిత్రులను తీసుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టి ఐ థింక్ 1917వ సంవత్సరంలో 1917లో ఆయన ఈ లయన్స్ క్లబ్ ప్రారంభించాడు. ఈరోజు లయన్స్ క్లబ్లో సుమారుగా 14 లక్షల మంది మెంబర్లు ఉన్నారు, 46,000 క్లబ్స్ ఉన్నాయి. చూడండి, ఒక మనిషి సంకల్పిస్తే ఏమవుతుందో అని తెలియజేయడానికి ఉదాహరణ లయన్స్ క్లబ్. సో ప్రతి చోట మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నాం, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇవి గనక మనం తెలుసుకుంటే ఆ సంస్థ గురించి తెలుసుకోవచ్చు. ఇంకో చిన్న కథ చెప్తాను లయన్స్ క్లబ్ గురించి. ఇది పేపర్లో వచ్చిన కథ. ఆ కథ ఏంటంటే, ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారితో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, రైల్లో. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు, బయట వర్షం పడుతోంది, నాన్న వర్షమా అన్నాడు. పిల్లవాడు ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాలు ఉన్నాడు. ఇదేంటి నాన్న పడుతోందంటే, వాళ్ళ నాన్న వర్షం రా, ఇలా చుక్క వస్తుంది, నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నావు కదా అన్నాడు. తర్వాత బయట చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తుంటే ఆ పిల్లవాడు ఎగిరి గంతులేస్తున్నాడు. ఆ ట్రైన్లో వాళ్ళతో పాటు చుట్టూ కూర్చున్న వాళ్ళు ఆశ్చర్యపోయాడు, ఈ పిల్లవాళ్ళకి ఏమన్నా మతిస్థిమితం లేదా అని. ఇంత పెద్దగా ఉన్నాడు, 15 సంవత్సరాల కుర్రవాడు, మీలాంటి వాడు ఈరోజు మొదటిసారిగా చెట్టును చూసినట్టు, మొదటిసారిగా వర్షాన్ని చూసినట్టు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ నాన్నగారు చెప్తారు, ఇప్పుడే నేను లయన్స్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఐ క్యాంప్కి వెళ్ళి అక్కడ మా పిల్లవాడు మొదటిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాడు, దానికి కారణం లయన్స్. దానికి కారణం లయన్స్. అందువల్ల ప్రపంచంలో ఈ అంధత్వం అన్నదాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈరోజు ఆ కార్యక్రమంలో మనం పాల్గొనడం అన్నది మన అదృష్టం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా ఉన్నారు అనుకుంటాను. లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ఉన్నారు ఇక్కడ, తీగలవారు. ఆయనకు మనం నమస్కారం తెలియజేయాలి. కాబట్టి వారి సాధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ భోంచేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నామంటే లయన్స్ సింహాలు సంకల్పించిన ఒక గొప్ప ప్రోగ్రాం ఇది. ఆ తర్వాత మా మిత్రులు గంప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు చెప్పి మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ఊర్లో ఉన్నాం? నల్గొండలో ఉన్నాం. ఈ ప్రాంతానికి నీలగిరి అని పేరు మొదట్లో. నీలగిరి క్రమక్రమంగా నల్గొండ అయింది. ఆ తర్వాత నిజాం వాళ్ళ టైంలో అది నల్గొండగా మారింది. కాబట్టి నీలగిరి నుంచి నల్గొండ, నల్గొండ నుంచి నల్గొండకు మారింది. ఆ తర్వాత గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశం నల్గొండ. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ జన్మించారు, ఎంతోమంది రాజులు ఇక్కడ రాజ్యాలు చేశారు. ఇందులో చూసుకుంటే డ్యాన్స్లో బ్రహ్మాండమైన నటరాజ రామకృష్ణ గారి గురించి విన్నారా మీరు? నటరాజ రామకృష్ణ, ఆయన గురించి వినం. పుష్పలో హీరో ఎవరంటే చెప్తారు మీరు రెడీగా. అదే అంటున్నాను నేను. ఈ ప్రాంతంలో పుట్టిన నటరాజ రామకృష్ణ గారు మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప నాట్య శాస్త్రవేత్త, నాట్య పండితులు నటరాజ రామకృష్ణ గారు పుట్టిన సంబరం. సుద్దాల హనుమంతు గారు పుట్టిన ప్రదేశం నల్లగొండ, విమలక్క పుట్టిన ప్రదేశం నల్లగొండ. ఆ తర్వాత చూసుకుంటూ పెట్టే ధర్మభిక్షం గారు, ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో పెద్ద నేతో ధర్మభిక్షం గారు ఇక్కడ పుట్టారు. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తులు మన ప్రాంతంలో ఎవరు పుట్టారు అని మనం రోజు తెలుసుకుంటే మనకు ఆ స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళగలము అన్నది మీరు సంకల్పిస్తున్నది. ఆ తర్వాత నిన్న మొదలైంది ఇంపాక్ట్ కార్యక్రమం 27వ తారీఖున. 27వ తారీఖు యొక్క గొప్పదనం ఏంటి? 27వ తారీఖు ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో 27 డిసెంబర్ అన్నది చాలా ముఖ్యమైన దినోత్సవం. ఎవరైనా స్టడీ చేసి వచ్చారా 27 గురించి? మనం ఎక్కడికి వెళుతున్నాం, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ రోజు ఆర్గనైజ్ చేస్తున్నారని మీరు ఎక్కడికి వెళ్ళినా కనుక తపనతో మీరు చూస్తే 27 డిసెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, 1911వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ సభలలో మొట్టమొదటిసారిగా మన జనగణమన గీతాన్ని పబ్లిక్లో పాడడం జరిగింది 27 డిసెంబర్ తారీఖు. కాబట్టి ప్రతిరోజు ఏ ప్రాముఖ్యత ఉందో అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మీ దగ్గర ఈ ఆయుధం ఉంది, మీ దగ్గర. దీనిలో మీరు కొడితే ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే మీకు వస్తుంది. కాబట్టి 27 డిసెంబరున
మొట్టమొదటిసారిగా 1911లో ఓపెన్గా పబ్లిక్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జనగణమనం గీతం ఆ రోజు పాడడం జరిగింది. ఆ తరువాత దాన్ని మనం ఏంగా తీసుకున్నాం, జాతీయ గీతంగా 24 జనవరి 1950 సంవత్సరంలో నేషనల్ యాంథమ్ అని మనం తీసుకున్నాం. ఈరోజు ముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే? 28 డిసెంబర్ ఇంపార్టెన్స్ ఏంటి? 1885 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నది పార్టీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థాపించడం జరిగింది. దాని అధ్యక్షులు WC బెనర్జీ గారు. అందువల్ల ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, మనం ఏ కార్యక్రమానికి వస్తున్నాం, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ ప్రాంతంలో ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ రోజు ఆర్గనైజ్ చేస్తున్నారని గనక మనం అంచనా వేసుకుంటే మన లైఫ్ ఆర్గనైజ్ అవుతుంది, మన జీవితం ఆర్గనైజ్ అవుతుందని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ ఉపోద్ఘాతంతో కొన్ని ప్రశ్నలు వేస్తాను మమ్మల్ని. ఈ మీటింగ్కు మీరు ఎందుకు వచ్చారు అన్నది నా ప్రశ్న. ఈ మీటింగ్కి మీరు ఎందుకు వచ్చారు? కాలేజీ వాళ్ళు పంపిస్తే ఎంతమంది వచ్చారు ఇక్కడికి? కాలేజీ వాళ్ళు పొమ్మన్నారు కాబట్టి మేము వచ్చామని ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. మా కాలేజీ వాళ్ళు చెప్పారు ఈ హాల్లో జరుగుతుంది, మీరు వెళ్ళండి అని. రెండవది, బయట ఫ్లెక్సీలు చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నల్గొండలో చాలా ఫ్లెక్సీలు కనిపించాయి నేను వస్తున్నాం. ఈ ఫ్లెక్సీలు చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? కొన్ని చేతులు లేచాయి. మాకు తెలిసిన వాళ్ళు ఫోటోలు కనపడుతున్నాయని వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ ఫ్లెక్సీల్లో మాకు తెలిసిన వాళ్ళ ఫోటోలు వస్తున్నాయి. గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు, సత్యవాణి గారు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారని చెప్పి వచ్చిన వాళ్ళు కొన్ని చేతులు. అందరూ వెళుతున్నారు కాబట్టి నేను వెళుతున్నానని వచ్చిన వాళ్ళు ఎంతమంది? మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా వచ్చాను. కాబట్టి ఫైనల్గా అడుగుతున్న ఈ క్వశ్చన్ చూడండి. నా జీవితాన్ని, నా ఆలోచనలను మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చేతులెత్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి నా జీవితాన్ని, నా ఆలోచనలను వచ్చిన వాళ్ళు ఎవరైతే మార్చుకోవడానికి వస్తారో వాళ్ళు ఇక్కడి నుంచి కొత్త వ్యక్తులుగా వెళతారనమాట. కాబట్టి మళ్ళీ ఒకసారి చేతులెత్తండి. ఎవరైతే జీవితాన్ని, ఆలోచనలు మార్చడానికి ఆ చెయ్యిని వెనక్కి తిప్పండి. మీ భుజాలను మీరే సమర్థించు. దీన్ని మనల్ని మనం మెచ్చుకోవడం అంటాం. సాధారణంగా ఏమైపోతుందంటే ఈ మధ్య ఎవరిని ఎవరు మెచ్చుకోవట్లేదు. చాలామంది అసూయపరులైపోయారు ఈ మధ్య. నేను ఇంతకుముందు ఒక మీటింగ్కి వెళ్ళాను ఒక ప్రాంతంలో. అందులో ఒక మెషిన్ కనిపెట్టారు కొత్తగా. ఆ మెషిన్ పేరు ఏంటో తెలుసా మీకు? చప్పట్లు కొట్టే మెషిన్. చప్పట్లు కొట్టే మెషిన్ అంటే ఈ మధ్య ఎవరైనా మంచి పనులు చేస్తుంటే చప్పట్లు కొట్టడానికి మనసు అంగీకరించడం లేదు. అసూయతో నిండిపోతుంటే ఎలాగైనా వీళ్ళతో చప్పట్లు కొట్టించాలని ఆ మూలలో ఒక మెషిన్ పెట్టారు. ఇక్కడ బటన్ నొక్కగానే ఆ మెషిన్ చప్పట్లు కొడుతుంది. కొడితే అది విని అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెడతారని ఈ స్థాయికి మనం దిగిపోయాం సమాజం. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, మంచి పని ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని పొగడండి, దాన్ని గొప్పగా చెప్పండి. చెడు ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని ఖండించండి. ఈ రెండు పనులు మనం చేయాల్సిన అంశాలు. మంచి జరుగుతున్నప్పుడు మెచ్చుకోవడం, చెడు జరుగుతున్నప్పుడు ఖండించడం. ఈ రెండు గనుక మనం చేయకుంటే ఏమవుతుందంటే సమాజం ఏదో అధోగతికి వెళ్ళిపోతుంది. ఇది మీకు ప్రధానంగా నేను చెబుతున్న ఈ విషయం. కాబట్టి నాకు చాలా ఆనందం. ఈరోజు మీరందరూ కూడా జీవితంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి మీరంతా ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి విషయం. ఒక్కసారి మహాత్మా గాంధీ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు అక్కడ లేస్తున్న వాళ్ళు కూర్చోండి. వాళ్ళు నలుగురు కూర్చోండి. అక్కడ సిట్ డౌన్, కూర్చోండి. అక్కడ పని లేదా? ఇక్కడ మాకు లయన్స్ క్లబ్ వాళ్ళకి పని లేదా? తమాషాలు ముచ్చట్లు చెప్పుకోవడానికి వచ్చారా మీరు? యూజ్లెస్ ఫెలోస్. సీరియస్, బీ సీరియస్. జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే రేపు నల్గొండ వీధుల్లో తిరుగుతుంటారు. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి ఏడుస్తారు, ఇటువంటి వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చామరా. జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. ఇదే ముఖ్యమైన సమయం మీకు. ఈ సమయంలో సీరియస్నెస్గా ఉండకపోతే మీ జీవితాలు హేళన పాలవుతాయి. అందరూ నవ్వుతారు మిమ్మల్ని చూసి.
కాబట్టి మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్లో వెళుతుంటే రాత్రి టికెట్ కలెక్టర్ వచ్చి నువ్వు తెల్లవాడివి కావు అని చెప్పేసి ఆయన్ని తోసేశారు ట్రైన్లోంచి బయటికి, మ్యాటిస్బర్గ్ అన్న రైల్వే స్టేషన్లో సౌత్ ఆఫ్రికాలో. కానీ అప్పుడు గాంధీ గారి ముందు 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మొదటిది, ఏదో జరిగిపోయింది, ఇది ఎవరికీ చెప్పకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకోవడం ఒకటి. రెండవది, ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయకుండా నేను ఇండియాకు వెళ్ళిపోతాను రిటర్ను అని, ఇది రెండవ ఆప్షన్. ఎవరికీ తెలియకుండా సౌత్ ఆఫ్రికాలో నుండి ఇంట్లో నిద్రపోవడం. రెండవది, ఈ విషయాన్ని తెలుసుకొని మనసు బాధపడినందువల్ల నేను ఇండియాకు రిటర్న్ వెళ్ళిపోతాను అనుకోవడం. మూడవది, నాకు అసౌకర్యమైన పర్వాలేదు, ఈ జాతి వివక్షత ఏదైతే జరిగిందో దాని గురించి నేను ఒక విప్లవాన్ని తీసుకొస్తాను అని మూడవ నిర్ణయం. కాబట్టి గాంధీ గారు తీసుకుంది మూడవ నిర్ణయం. కాబట్టి నేను మీకు ఈరోజు చెబుతున్న మొదటి పాయింట్ ఏంటంటే, అసౌకర్యం అనిపించినా కూడా దాని నుంచి పరిగెత్తి వెళ్ళకూడదు. మనం ఏదైనా మనకు అసౌకర్యం కలిగినా కూడా నిలబడి ఆ విషయాన్ని గురించి మనం గనక పోరాడగలిగితే ఆయన జాతిపితగా మారిపోయారు. ఆ ఒక్కరోజు రాత్రి జరిగిన ఇన్సిడెంటు ఆ మనిషిని మార్చేసింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా అసౌకర్యం కలిగింది అని మనం అనుకుంటే దాని నుంచి పారిపోకండి. మీరు దాన్ని ఎలా సాధించాలో అన్నది మీరు నిర్ణయించుకోవాల్సిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ చేయాలనుకుంటున్నారు. అంటే నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడుకోవాలి అని మీ మనసులో ఒక సంకల్పం చేశారు. స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం అంత సులభం కాదు. అక్కడ కూర్చొని మాట్లాడడం చాలా సులభం, కానీ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం చాలా కష్టం. ఒక రీసెర్చ్ జరిగితే మనిషి దేనికి భయపడతాడు అంటే, మొదటిది చావుకు, రెండవది స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి అని తేలింది. కాబట్టి స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం అన్నది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఆ పిల్లవాడిని అడిగాను లయన్స్ క్లబ్ గురించి, చెయ్యి ఎత్తాడు, కానీ నేను వచ్చి మాట్లాడడం అంటే చెయ్యి దిగిపోయింది. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడడం అంటే భయం, అసౌకర్యం అది. కానీ మీరు దాన్ని అసౌకర్యం అని అనుకుంటే మీరు ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు. కానీ ఇది అసౌకర్యం కాదు, నన్ను నేను మార్చుకుంటానని మీరు నిర్ణయించుకున్న రోజున ఆ అసౌకర్యాన్నే మీరు మార్చుకొని ఒక గొప్ప స్పీకర్గా మీరందరూ కూడా మారగలరు. ఆ శక్తి మీలో ఉందన్నది మీరు గుర్తుంచుకోండి. అందువల్ల స్టేజ్ మీద ఎలా మాట్లాడాలన్నది ప్రాక్టీస్ చేయాలి. చాలామందికి సమస్య ఏంటంటే ఏం మాట్లాడాలి అన్నది పెద్ద సమస్య. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తెచ్చి సినిమాల గురించి అడగండి ప్రశ్నలు, ఠకా 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 సమాధానాలు వస్తాయి. కానీ ఏదైనా వేరే విషయం మాట్లాడితే దాని గురించి నోరు మూతపడిపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడే వస్తూ ఈ హాల్ పైన ఒక వాటర్ ట్యాంక్ చూశాను. దాని నుంచి బ్రహ్మాండమైన పైప్ లైన్స్ వేశారు, ట్యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ట్యాప్స్ తిప్పగానే నీళ్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా. నీళ్లు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్యాంకులో నీళ్లు ఉండడం. సపోజ్ ట్యాంకులో నీళ్లు ఉండకుంటే మీరు తిప్పినా కూడా ఏమీ రాదు. కాబట్టి ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు వస్తాయి. ఈ బుర్రలో గనక జ్ఞానం ఉంటే ఇక్కడ నుంచి మాటలు బయటకు వస్తాయి. కాబట్టి ఇందులో ఏం నింపుతున్నారని మీరు ఆలోచించుకోండి. ఇందులో సినిమాలు నింపితే ఇక్కడ నుంచి సినిమాలు బయటకు వస్తాయి. ఇక్కడ మంచి విషయాలు నింపితే మంచి విషయాలు నోటి నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మన బుర్రను దేనితో నింపుతున్నామన్న దాని మీద మీ కమ్యూనికేషన్ స్కిల్ ఆధారపడుతుంది. చాలామంది అంటారు కమ్యూనికేషన్ స్కిల్ అంటే బ్రహ్మాండమైన భాష రావాలి, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ తెలియాలి, ఇవన్నీ మీరు అనుకుంటారు. కానీ అబ్దుల్ కలాం గారి స్పీచెస్ ఎప్పుడైనా వినండి. అబ్దుల్ కలాం గారి స్పీచెస్ వింటే, అబ్దుల్ కలాం గారి ఇంగ్లీష్ మాట్లాడితే ఆల్మోస్ట్ అందులో తమిళ్ యాక్సెంట్ ఉంటుంది, తమిళ్ యాక్సెంట్ కలుస్తుంది. ఆయన పెద్ద గొప్ప స్పీకర్ కాదు, కానీ మీలాంటి పిల్లలు ఆయన కోసం వెయిట్ చేసేవాళ్ళు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన స్పీచ్లో ఉన్న కంటెంట్. ఆయన ఏ విషయాలు మాట్లాడతారా అని మొత్తం ప్రపంచమే ఎదురు చూసేది ఆ మహానుభావుడి కోసం. కాబట్టి మాట్లాడాలంటే మీకు మంచి యాక్సెంటు, మంచి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, విషయం చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ విషయాన్ని నేర్చుకోండి అని మీ అందరికీ చెప్తున్నాను.
రోజు పేపర్ ఎంతమంది చదువుతారో నాకు తెలియదు, కానీ చాలామంది యువతరం పేపర్ చదివితే నేను అడుగుతాను ఏం చేస్తారంటే, వాళ్ళు మొట్టమొదట చూసేది సినిమా పేపరు, రెండవది స్పోర్ట్స్ పేపర్ పేజీ. ఈ రెండు చూసేసి పేపర్ను పక్కన పెట్టేస్తారు. కానీ మనం చూడాల్సింది ఈ రెండు పేపర్లు తప్ప మిగతా పేజీలు చూడాలి మనం. అందువల్ల ఏంటంటే కేవలం స్పోర్ట్స్ తర్వాత సినిమాలు ఇవి మాత్రమే నిండిపోతున్నాయి. మీరు చదవాల్సింది బిజినెస్ పేజ్. బిజినెస్ ఏ విధంగా జరుగుతోంది, ఎకానమీ ఏ విధంగా జరుగుతోంది, కొత్త కొత్త విషయాలు ఏ విధంగా వస్తున్నాయని మీరు చదివిన రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మీరు మంచి పాట పాడేవాళ్ళుగా మారారనుకున్నారనుకోండి, అది అసౌకర్యమే. ఎందుకంటే పాటలు పాడాలంటే అసౌకర్యమే. కానీ నేను మీకు చెబుతున్నది ఏంటంటే, ఏదైతే అసౌకర్యం అనిపిస్తుందో దాన్ని విజయం సాధించడానికి మీరు నిర్ణయించుకున్న రోజున బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ఇది నేర్చుకోండి. ఎప్పుడు కూడా ఇది అసౌకర్యమని ఏదనుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే, స్టేజ్ మీద మాట్లాడడం అసౌకర్యం, ఇది మంచి నాకు పెద్ద ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, టీవీ ఆన్ చేసుకొని సినిమాలు చూస్తారు, లేకుంటే ఇంటర్నెట్లో కూర్చొని అనవసరమైన విషయాలు సర్ఫింగ్ చేయడం మొదలు పెడతారు. ఎవరైతే అసౌకర్యాన్ని జయించాలి అనుకుంటారో వాళ్ళు ఈ రెండు పనులు చేయకుండా వాళ్ళ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకుంటారు. ఎవరైతే మాకు అసౌకర్యము అన్కంఫర్టబుల్ అనుకుంటారో వాళ్ళు వెంటనే సినిమాలు చూడడం, లేకుంటే ఇంటర్నెట్లో వెళ్ళి అనేక ఇన్స్టాగ్రాములు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి నిర్ణయించుకోండి మీరు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక రాజు అడవికి వెళ్ళాడట. అడవికి వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మాండమైన పక్షి కనపడింది. ఆ రాజుకు చాలా ముచ్చటేసింది. ఈ పక్షిని కనుక రోజు నా అంతఃపురంలోకి తీసుకొచ్చి మా గార్డెన్లో పెట్టుకొని, తోటలో పెట్టుకొని, రోజు నేను తలుపు తీయగానే ఈ పక్షి బ్రహ్మాండంగా ఎగురుతుంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి రాజుగారు పక్షిని తీసుకొచ్చారు. రాజుగారు తెచ్చిన పక్షి, దాంట్లో అందరూ కూడా బ్రహ్మాండంగా దానికి మేత వేయడం మొదలుపెట్టారు. రాజుగారు తెచ్చిన పక్షి కాబట్టి అంతవరకు అడవిలో తినడానికి జీడిపప్పు పెట్టడం మొదలుపెట్టారు, బాదం పెట్టడం మొదలుపెట్టారు, పిస్తా పెట్టడం మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా తింటూ కూర్చొని ఉంది అది దీని మీద, కొమ్మ మీద ఎగరట్లా. రాజు తలుపు తెరుస్తున్నాడు, కిటికీ తెరుస్తున్నాడు, ఇది బ్రహ్మాండంగా కూర్చొనే ఉంది. రాజుకు దుఃఖం వేసింది. అరే, ఇంత కష్టపడి నేను ఈ పక్షిని తెచ్చాను, ఇదేమో కూర్చుంది అని ఒక ప్రకటన వేయించాడు. ఈ పక్షిని ఎగిరేటట్టు ఎవరు చేస్తే వాళ్లకు బహుమతి ఇస్తాను అని చెప్పాడు. చాలామంది ప్రయత్నించారు, కుదరలా. చివరికి ఒక రైతు వచ్చాడు, ఒక గొడ్డలు తీసుకొచ్చాడు. గొడ్డలు తీసుకొచ్చి ఆ కొమ్మను నరికి పడేశాడు. ఆ పక్షి బ్రహ్మాండంగా ఎగరవడం మొదలుపెట్టింది. కాబట్టి దీన్నే ఏమంటారంటే కంఫర్ట్ జోన్ అంటాం. మనం సుఖంగా అమ్మా నాన్నలు బ్రహ్మాండంగా డబ్బులు తెచ్చి మనల్ని చదివిస్తున్నారు. మనం ఏం కావాలంటే అడగకుండానే వాళ్ళు తెచ్చిపెడుతున్నారు. కాబట్టి మనం హాయిగా కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉంటాం. కాలేజీకి వెళుతున్నాము, మనం నేర్చుకుంటున్నామా నేర్చుకోవట్లేదా ఎవరు చూడట్లేదు, హాయిగా కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఎప్పుడైతే డిగ్రీ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వస్తే అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. అయ్యో, నేను చదివింటే బాగుండేదే, మా మాస్టర్లు చెప్పింటే నేను చదివింటే బాగుండేదే, నా పక్కింటి వాడు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతున్నాడు, నాకు పరీక్షల్లో పాస్ అవ్వట్లేదే. ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎవరైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తారో వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని మీరందరూ నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఒక ఊరికి ఒక శిల్పి వచ్చాడంట. ఆ ఊరిలో ఆలయం కట్టారట. ఆలయం కట్టినప్పుడు ఒక శిల్పిని పిలిచారు. మేము ఆలయం కట్టేశామండి, ఇందులో బ్రహ్మాండమైన విగ్రహాన్ని కట్టాలి అంటే శిల్పి వచ్చి అక్కడ రాళ్లను చూసి 2 రాళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. 2 రాళ్ళు, ఈ రెండిటిలో ఒకటిని దేవుడిగా మార్చాలి. మొదటి రాయిని వెళ్ళి అడిగాడట, నేను నిన్ను శిల్పంగా మారుస్తాను, కానీ నా సుత్తి ఉలి తీసుకొని రోజు నిన్ను కొడుతుంటాను, నీకేం అభ్యంతరం లేదు కదా అంటే ఆ రాయి అనిందంట, అయ్యో, సుత్తి ఉలితో కొడితే నాకు చాలా నొప్పి కలుగుతుంది, మీరు నా దగ్గరికి రాకండి అనిందంట. రెండవ రాయి దగ్గరికి వెళితే ఆహ్వానించిందంట, మీ ఇష్టం, మీరు ఎన్ని సుత్తి దెబ్బలైనా కొట్టండి, ఎన్ని ఉలి దెబ్బలైనా కొట్టండి, నేను మారడానికి సిద్ధంగా ఉన్నదని ఆ రాయి చెప్పిందట. కాబట్టి ఆ రాయిని ఎన్నుకొని ఆ శిల్పి బ్రహ్మాండమైన శిల్పాన్ని తయారు చేసి, భగవంతుడి రూపంలో తయారు చేసి ఆ శిల్పాన్ని వెళ్ళి
భగవంతుడి ప్రదేశంలో పెడితే అందరూ వచ్చి నమస్కారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొట్టాల్సి వస్తుంది. కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాల్సి వచ్చింది. ఈ రాయి పడింది అక్కడ రెడీగా. దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలు కొట్టి 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 ఆ రాయి మొత్తుకుంటుందంట. నేను కనీసం ఆ మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను భరిస్తే నేను బ్రహ్మాండంగా కూర్చొని దాన్ని లోపలికి వెళ్ళి ఆ రోజు నాకు వద్దు అనుకున్నాను, ఈ రోజు నేను దెబ్బలు తింటున్నానని ఈ రాయి బాధపడిందంట. మన జీవితం కూడా అలాంటిది. మనము సమయంలో గనుక కష్టాలను సహించడానికి మనకు సంసిద్ధత లేకుంటే ఆ తర్వాత కష్టాలే భరిస్తూ ఉండాలి జీవితం అంతా. కాబట్టి ఆలోచించండి, ఈ 3 సంవత్సరాల మీ డిగ్రీ రోజు మీరు ఎంజాయ్ చేసి మిగతా జీవితం అంతా బాధపడతారా? ఈ 3 సంవత్సరాలు కష్టపడి జీవితాన్నంతా సుఖమయంగా మార్చుకుంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఏం కావాలో మీరే ఆలోచించండి. ప్రతిరోజు ఏ విధంగా మీరు గడుపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బాగా ఉంటుంది ఎంజాయ్మెంట్ బ్రహ్మాండంగా. ఓటీటీల్లో కూడా మీకు సినిమాలు తయారు చేస్తున్నారు. అన్స్టాపబుల్ అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా ఒక బ్రహ్మాండమైన ఒక ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ మనము హ్యాపీగా జీవిస్తాం. కానీ 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మన జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్నది మీరు ఇప్పుడే ఆలోచించండి.